హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏ మోడల్ ఎలా చేయాలి చూడండి. ఎప్పుడైనా 0 to infinity అలా ఉంటే ఖచ్చితంగా అది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. 0 to infinity ఇంకా e⁻−st అది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ s అనేది 0 అయిందనమాట. సో e⁻s ఇంటూ s ప్లేస్లో 0 పెట్టు, e⁻0 ఇంటూ t, e⁻0 1 అయిపోద్ది. కాబట్టి సో e⁻−st మొత్తం ఏమైంది 1 అయిపోయింది. ఓకేనా, ఎందుకు s 0 అయింది కాబట్టి. ఇంటూ f ఆఫ్ t 0 to infinity e⁻−st f ఆఫ్ t dt ఉంది. సో ఇదంతా f ఆఫ్ t అంటే ఎవరు సార్? e⁻−3t e⁻−6t బై t. కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ ఉపయోగించుకుని మనం దీన్ని చేస్తాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ రాస్తున్నాను. బై యూజింగ్ definition of Laplace transforms. Laplace transforms definition. So formula ఏంటంటే L of f of t is equal to integral 0 to infinity e⁻−st into f of t dt. ఓకే, ఇప్పుడు f of t అంటే ఏంటి? ఇది మొత్తం అన్నమాట. ఓకే సరే, సో ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, 0 to infinity e⁻−st f of t అంటే e⁻−3t e⁻−6t బై t రాసుకుని L of e⁻−3t e⁻−6t బై t అంటే డివిజన్ బై t వస్తుంది. డివిజన్ బై టీకి ఫార్ములా ఏంటి? L of f of t by t is equal to integral s tends to infinity into L of f of t ds. ఇది అన్నమాట ఫార్ములా. ఓకే ఎస్, అన్నిటికీ ఒకటే మోడల్. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, సో పుట్ f of t is equal to ఏంటి? e⁻−3t e⁻−6t బై t. ఓకే, ఇప్పుడు f of t ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి దీన్ని. ఓకే, సో ఇక్కడి నుంచి రాయండి ఫస్ట్, ఎందుకు ఇదే మీరు ఈ వాల్యూనే కనుక్కోవాలి కాబట్టి 0 to infinity e⁻−st ఇంటూ f of t అంటే e⁻−3t e⁻−6t బై t, పక్కనే dt వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంకా L of f of t అంటే e⁻−3t e⁻−6t బై t. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పాను L of f of t బై t అంటే డివిజన్ బై tని ఉపయోగించి చేయాలి. సో ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ s tends to infinity L of, ఇప్పుడు f of t అంటే ఓన్లీ న్యూమరేటర్ని తీసుకోవాలి. బై t అలా ఉన్నప్పుడు, బై t² అలా ఉన్నప్పుడు ఓన్లీ f of t న్యూమరేటర్ని తీసుకోవాలి. e⁻−3t e⁻−6t ఇంటూ పక్కన ds, ఇది ఫార్ములా. L of f of t బై t, L of f of t by t is equal to integral s tends to infinity into L of f of t into ds. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. చేయడానికి ముందు లాప్లాస్ని అప్లై చేయండి. is equal to s tends to infinity L of e⁻−3t minus L of e⁻−6t ఇంటూ పక్కన ds. డైరెక్ట్ ఫార్ములా L of e⁻−8 1/s ప్లస్ a, -3 ఉంటే +3, -6 ఉంటే +6,
కాబట్టి s tends to infinity 1 by s plus 3 minus 1 by s plus 6 into ds. ఓకే ఎస్ ఇప్పుడు ఒక ఫార్ములా ఇంటెగ్రల్ 1 by x ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. మళ్ళీ దేన్ని x అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇంటెగ్రల్ 1 by s plus 3కి ఫార్ములా log s plus 3. మళ్ళీ దేన్ని x అనుకున్నాం దాన్ని డెరివేట్ చేయాలి. ఎస్కి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ 0 1 plus 0 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. అదే నువ్వు 2s plus 3 ఉందనుకో అప్పుడు 2 పెట్టాలి. 2sకి డెరివేటివ్ 2 కాన్స్టెంట్ 0. ఓకేనా కాబట్టి 1 plus 0 అంటే 1 నో నీడ్ టు రైట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇంటిగ్రేషన్ చేస్తున్నా ఇంటెగ్రల్ 1 by x అంటే log x అవుతుంది. log s plus 3 మైనస్ log ఆఫ్ ఇంటెగ్రల్ 1 by x మళ్ళీ log x అవుతుంది. log s plus 6 ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. s tends to infinity. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే log a మైనస్ log b లాగా ఉంది. అంటే దీన్ని log a by b గా రాయొచ్చు. log ఆఫ్ s plus 3 by s plus 6. ఓకే ఇప్పుడు న్యూమరేటర్లో ఎస్ని కామన్ తీద్దాం, డినామినేటర్లో ఎస్ కామన్ తీద్దాం. రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ని కామన్ తీస్తే ఇంకా 1 plus 3 by s. డినామినేటర్లో కూడా ఎస్ని కామన్ తీస్తే 1 plus 6 by s. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. s into 1 s into 3 by s s క్యాన్సిల్ 3నే. సో s tends to infinity. ఇప్పుడు నేను లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఎస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ చెప్పండి 1 plus 3 by infinity డివైడెడ్ బై 1 plus 6 by infinity. ఓకేనా అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ చేసాం మైనస్ లోయర్ లిమిట్ ఎస్ ప్లేస్లో ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1 plus 3 by s డివైడెడ్ బై 1 plus 6 by s. ఓకే ఇంకా 1 by infinity 3 by infinity సంథింగ్ by infinity 0 అవుతుంది. కాబట్టి log ఆఫ్ 1 plus 0 by 1 plus 0 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ఏ కదా ఎస్. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఎస్ఏ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి. ఎస్ ప్లస్ 3 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ ప్లస్ 6 by s. ఓకే ఇప్పుడు ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 2 by 3 by 3 by 2 ఉందనుకో 2 ఇక్కడ 3 ఉందనుకోండి 2 by 3 by 3 by 3 ఉందనుకో 3 క్యాన్సిల్ చేయొచ్చు. ఏ బై బి డివైడెడ్ బై సి బై బి ఉంటే ఇప్పుడు బీబీ క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఏ బై బి ఇంటూ ఈ సి బై బి న్యూమరేటర్కి వెళ్తే బి బై సి అవుతుంది. అప్పుడు బీబీ క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఎస్ ఆల్రెడీ మీకు తెలిసింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా log 1 మైనస్ ఇక్కడ ఏముంది log ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై మిగిలింది ఎస్ ప్లస్ 6. ఓకే సరే log 1 అంటే నెక్స్ట్ 0. లెఫ్ట్ సైడ్లో ఈ పవర్ 0 to infinity e power minus st ఇదంతా వస్తూ ఉంటుంది. ఓకే 0 to infinity e power minus st into e power minus 3t minus e power minus 6t by t dt is equal to okay log 1 ఎంత వాల్యూ 0 minus log of s plus 3 divided by s plus 6 okay is equal to దీన్ని ఏం రాయొచ్చు మైనస్ లాగ్ ఏ బై బిని ప్లస్ లాగ్ బి బై ఏ రాయొచ్చు. అంటే
రెసిప్రోకల్ అవుతుంది. s+6/s+3 అవుతుంది. సార్ ఎలా సార్? రఫ్లో చూడండి. చూడండి, మైనస్ లాగ్ a/bని నేను ప్లస్ లాగ్ b/aగా రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను? మైనస్ లాగ్ a/bని ఏం రాసుకోవచ్చు? లాగ్ a మైనస్ లాగ్ b రాయొచ్చు. ఓకేనా? మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ లాగ్ a మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, లాగ్ b అవుతుంది. సో మళ్ళీ ఎలా ఉంది ఇది? లాగ్ a మైనస్ లాగ్ b అంటే లాగ్ a/b రాయొచ్చు, అంటే b/a. ఇదేనా వచ్చింది? ఎస్. కాబట్టి ఇది a అనుకోండి, ఇది b అనుకోండి. మైనస్ లాగ్ a/bని ఏం రాయొచ్చు? ప్లస్ లాగ్ b/a రాయొచ్చు. ఓకేనా? b అంటే s+6. ఎస్. లెఫ్ట్ సైడ్లో 0 to infinity e power minus st e power minus 3t minus e power minus 6t/t dt. ఎస్. ఇప్పుడు చూడండి, మన ప్రాబ్లంలో e పవర్ మైనస్ st లేదు, అంటే e పవర్ s ప్లేస్లో 0 పెడితే ఆ వాల్యూ అంతా 0 అయిపోద్ది. t ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఓన్లీ s ప్లేస్లోని. సో ఎందుకు ఇక్కడ మన రైట్ సైడ్లో వచ్చింది వేరియబుల్ sలోనే ఉంది, బట్ s ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to infinity e పవర్ 0 1, నో నీడ్ టు రైట్. ఇంకా మిగిలింది రాయండి. e పవర్ మైనస్ 3t మైనస్ e పవర్ మైనస్ 6t/t dt ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ s ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 + 6/0 + 3. ఇంకా ఫైనల్ స్టెప్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 1s 3 2 టైమ్స్ అంటే లాగ్ 2. అదే మనం చేయాల్సింది. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.